నమస్తే అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను ఎంతో టేస్టీగా ఉండే ములక్కాయ శనగపప్పు కర్రీ చేస్తున్నానండి. ఈ కర్రీ చికెన్ కర్రీకి ఏమాత్రం తీసిపోదు. ఇక లేట్ చేయకుండా మనమైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేనైతే ఒక 2 కప్పుల వరకు శనగపప్పు తీసుకొని దాన్ని ముందుగానే ఉడికించి పక్కన పెట్టుకున్నాను. దీనికోసం ముందుగానే ఒక ఆనియన్, ఒక 4-5 పచ్చిమిర్చి, కొత్తిమీర ఇవన్నీ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి. అలాగే ఒక 2 ములక్కాడలు తీసుకొని వాటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద మనం కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని వాటిని కొంచెం వేయించుకోవాలి. అవి కొద్దిగా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని వాటిని కూడా కొంచెం దూరగా వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా మగ్గిన తర్వాత మనం ఏవైతే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ములక్కాడ ముక్కలు ఉన్నాయో వాటిని కూడా వేసుకొని కొంచెం వేయించుకోవాలి. ములక్కాడలు తాలింపులో వేయించుకోవడం వల్ల పచ్చివాసన అనేది ఉండవండి, మంచిగా టేస్టీగా ఉంటాయి అన్నమాట. సో ములక్కాడ ముక్కల్ని కూడా మనం తాలింపులోనే వేసుకొని మంచిగా వేయించుకోవాలి. ఇవి కొద్దిగా మగ్గిన తర్వాత ఇందులో సాల్ట్ వేసుకోవాలండి. మన టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి దీన్ని బాగా మగ్గించుకోవాలన్నమాట. ఇక్కడ నేనైతే 2 టేబుల్ స్పూన్ల సాల్ట్ వేసుకున్నాను. దీన్ని బాగా కలుపుకొని మంచిగా మగ్గించుకోవాలి. ఇది మగ్గిపోయిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకోవాలి. ఈ పచ్చివాసన పోయేంత వరకు మంచిగా వేయించుకోవాలండి. ఇది కూడా పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసుకొని అల్లం కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అలాగే నేను ఇందులో కొంచెం కసూరి మేతి వేసుకుంటున్నానండి. ఇది కంప్లీట్గా ఆప్షనల్, మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. కానీ ఇది వేసుకోవడం వల్ల కర్రీకి మంచి టేస్ట్ అనేది వస్తుంది. అందుకని నేను ప్రతి కర్రీలో కూడా కసూరి మేతి వేసుకుంటాను. ఒకవేళ మీ దగ్గర కసూరి మేతి లేకపోతే మెంతికూర ఉన్నా అది కూడా వేసుకోవచ్చు అండి. మెంతికూర వేసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మన హెయిర్ గ్రోత్ బాగుంటుంది, హెయిర్ అనేది ఊడిపోదు అనమాట. చాలా బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. అందుకే నేను కసూరి మేతి యూస్ చేస్తాను ప్రతి కర్రీలో కూడా. ఇప్పుడైతే ఇది బాగా మగ్గిపోయిందండి. నేను ముందుగా ఉడకపెట్టుకున్న శనగపప్పు ఉంది కదా, శనగపప్పు కూడా ఇందులో వేసుకున్నాను. ఒకసారి అలా కలుపుకొని ముందుగా ఒక 2 టమాటాలు కోసి పెట్టుకున్నానండి. వాటిని కూడా ఇందులో వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. ఇదంతా దీంట్లో కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోవాలన్నమాట. ఇలా బాగా కలుపుకున్న తర్వాత నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా ఇందులో వేసేసుకొని మంచిగా కలుపుకుంటున్నానండి. అలాగే ఒక స్పూన్ వరకు కారం వేసుకుంటున్నాను. నేను ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాను, అవి కొంచెం కారంగా ఉంటాయి. అందుకని నేను ఒక స్పూన్ మాత్రమే కారం వేసుకుంటున్నాను. మీరు ఎక్కువ కారం కావాలనుకుంటే ఇంకొంచెం వేసుకోండి. ఈ కారం కూడా బాగా కలిపేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు మంచిగా కలుపుకోవాలన్నమాట. ఒక 5 నిమిషాలు ఇది ఉడికిన తర్వాత ఈ కర్రీకి సరిపోయేంత వాటర్ పోసేసుకోవాలండి. అలాగే ఇందులో కొంచెం ధనియాల పొడి, కొంచెం మసాలా పౌడర్ కూడా వేసుకుంటున్నాను. ఇది సేమ్ మనకి చికెన్ కర్రీ లాగే ఉంటుందండి. ఇలా చికెన్ తినని వాళ్ళు ఇలా ఈ కర్రీ చేసుకొని తినండి, సేమ్ అలాగే అనిపిస్తుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఈ కర్రీ చపాతీల్లోకి, పూరీల్లోకి, బగారన్నంలోకి, నార్మల్ రైస్లోకి అన్నిట్లో కూడా చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడు లాస్ట్కి మనం కొంచెం కొత్తిమీర వేసుకొని దీనికి కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు సిమ్లో ఉడికిచ్చేసుకోవడమే అండి. ఇది చాలా ఈజీగా అయిపోతుంది. లంచ్ బాక్స్ రెసిపీ కూడా అండి. 5 నిమిషాలు 10 నిమిషాలలో ఈ కర్రీ అయిపోతుంది. ఖచ్చితంగా ఇలా ట్రై చేసి చూడండి, మీకే నచ్చుతుంది. అలాగే వెళ్ళేటప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.